హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. చూస్తున్నారు కానీ మన చికెన్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఈ చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ అండి. దీన్ని సింపుల్గా రైతాతో కానివ్వండి, మిర్చి కర్రీతో కానివ్వండి, ఎలా తీసుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు రైతా కానీ కర్రీ కానీ లేకున్నా కూడా మనం ఆనియన్స్ సింపుల్గా నిమ్మరసం పిండుకొని తిన్నా మన బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ బిర్యానీ ఇప్పుడు ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. ముందుగా 1 కేజీ చికెన్ని తీసుకున్నానండి. ఇందులోకి సాజీరా, పువ్వు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, 1 ఆకు మిక్సీ పట్టి ఇలా పౌడర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ బిర్యానీకి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని వేసుకోవాలి. అలాగే 1 కాయ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసుకున్నాం కదండి. వీటన్నిటిని మనం చికెన్కి బాగా పట్టేలాగా కలపాలి. చికెన్ని మనం బాగా రుద్దుతూ మసాలాలు అనేటివి చికెన్కి బాగా పట్టేలాగా కలపాలి. అప్పుడే మన చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మనం చికెన్ని ఎంత బాగా కలిపితే మన బిర్యానీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. మసాలాలు అనేటివి బాగా చికెన్కి బాగా పట్టాలి అండి. ఇలా మనం బాగా కలిపేసుకున్నాక ఈ చికెన్లోకి మనం పెరుగును యాడ్ చేసుకుందాము. ఇలా 1 కప్పున్నర పెరుగు తీసుకోవాలి అండి. నేను ఇందాక మసాలా పట్టిన బౌల్ ఉంది కదా, ఆ బౌల్తో నేను 1 కప్పున్నర పెరుగు తీసుకున్నాను. పెరుగు తీసుకున్నాక కూడా మనం చికెన్ని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ని మనం బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాం కదా మనం చికెన్ని. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్నాక కూడా మళ్ళీ మనం చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము. చికెన్ అనేది 2 అవర్స్ మ్యారినేట్ అవ్వాలండి. అప్పుడే మన బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చికెన్ కూడా బాగా జ్యూసీగా ఉంటుంది. ఈ బిర్యానీలోకి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మస్ట్ అండ్ షుడ్ అండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడం వలన ఆనియన్స్ అనేటివి స్వీట్నెస్ ఉండవండి. చాలా టేస్టీగా వస్తాయి మన ఫ్రైడ్ ఆనియన్స్. ఇలా మధ్యలో మనం కలుపుతూ మన ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కొద్దిగా కలర్ మారుతున్నాయి కదా, వీటిని మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టి చేసుకోకూడదు. మన ఫ్రైడ్ ఆనియన్స్ అనేటివి మాడిపోతాయి. చూడండి, మన ఆనియన్స్ అనేటివి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా మంచి కలర్ రాగానే మనం ఆనియన్స్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ఇప్పుడు మన ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. చూస్తున్నారు కదండి, మన ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేయడానికి 1 హాఫ్ అన్ అవర్ ముందండి, 1 హాఫ్ అన్ అవర్ ముందు మనం బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి. 1 కేజీ చికెన్ తీసుకున్నాం అనుకోండి, 1 కేజీ బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి. ఈ బాస్మతి బియ్యం అనేటివి ఎంత పాతవి అయితే మన బిర్యానీ అనేది అంత బాగా వస్తుంది. వీటిని 4 to 5 టైమ్స్ బాగా వాష్ చేసి కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్నాం కదా, మూత పెట్టి 1 హాఫ్ అన్ అవర్ మన బాస్మతి బియ్యాన్ని నాననిద్దాము. ఇప్పుడు మన చికెన్ చూద్దామండి. 2 అవర్స్ అయ్యింది కదా. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మనం పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ చేయడానికి ఫస్ట్ వాటర్ని తీసుకోవాలండి. నేను చూపిస్తున్నట్టు ఇలాచి, లవంగ, సాజీరా, దాల్చిన చెక్క, పువ్వు, ఆకు వీటన్నిటిని మనం వాటర్లో యాడ్ చేసుకొని కొద్దిగా ధనియా పౌడర్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ వాటర్ని బాగా మసలనివ్వాలి. ఈ వాటర్ అనేది 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చొప్పున తీసుకోవాల్సిన అవసరం లేదండి. వాటర్ కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి. మనం వాటర్ ఎంత ఎక్కువగా తీసుకున్నా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఈ టైంలో మనం టేస్ట్ చూసి సరిపోకపోతే సాల్ట్ ఇంకొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట ముందు నానబెట్టుకున్న మన బాస్మతి బియ్యం ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోండి. ఈ వాటర్లో సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలండి. కొంచెం ఎక్కువగా ఉంటేనే మన బిర్యానీ అనేది టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం అంతా కలిపేసుకుందాము. కొద్దిసేపు ఉడకనిద్దామండి. ఇలా ఉడికాక మనం ఒకసారి చెక్ చేసుకోవాలి కలిపేసుకున్నాక. చూడండి 50% ఉడికింది, అంటే హాఫ్కి కట్ అవుతుంది కదా రైస్. ఇంకొక 2-3 మినిట్స్ ఉండనిచ్చి మనం మళ్ళీ చెక్ చేద్దామండి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాము. చూడండి రైస్ అనేది ఇలా ఉడకాలి, కానీ మనకు అక్కడక్కడ పలుకు తగులుతూ ఉండాలి. ఇలా పలుకు తగులుతూ ఉంటే మన రైస్ అనేది 80% ఉడికిపోయినట్టు. ఇలా 80% ఉడికాక కొద్దిగా వాటర్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఒక చిన్న గిన్నెలో. ఇప్పుడు ఈ వాటర్ని అంతా మనం తీసేసేయాలి. నేను వాటర్ మొత్తం తీసేసాను చూడండి. ఇలా వాటర్ మొత్తం మనం వంపేసుకోవాలి. ఇప్పుడు మన చికెన్ ఉంది కదండి, ఈ చికెన్లోకి ఈ రైస్ని మనం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ ప్రిపేర్ చేసుకున్న రైస్ ఒక హాఫ్ వేసుకోవాలండి. ఒక సగం వేసుకొని తర్వాత మళ్ళీ సగం వేసుకోవాలి. ఇలా రైస్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా చల్లుతూ వేసుకోండి. ఒకే దగ్గర వేస్తే ముద్దలా వచ్చేస్తుందండి. ఇలా చల్లుతూ వేసుకోవడం వలన మన బిర్యానీ అనేది పువ్వుల్లా ఇచ్చుకుంటుందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలిపి ఈ ఆయిల్ పసుపు వేసుకొని కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. దీంట్లో మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ కానివ్వండి, కుంకుమ పువ్వు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రైస్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ హెల్త్కు మంచిది కాదు కదా. కుంకుమ పువ్వు అనేది అందరికీ అవైలబిలిటీ ఉండదు కదండి. అందుకని ఇలా ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకొని మనం మన బిర్యానీ రైస్లో కలుపుకుంటే మన బిర్యానీ అనేది మంచి కలర్ వస్తుందండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మళ్ళీ కలుపుకున్న మన ఆయిల్, పసుపు, నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పైనుంచి నెయ్యి వేసుకుంటే మన బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. మనం ఇందాక తీసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, వీటిని మన బగోన్ అంచున పోయాలి. ఇలా వేయడం వలన బిర్యానీ అనేది పలుకు పలుకు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మన బిర్యానీ బగోన్ని స్టవ్ పైన పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉండనివ్వాలండి. హై ఫ్లేమ్లో ఉన్నాక మళ్ళీ తీసి పక్కకు పెట్టి దీనిపైన ఒక పెంక పెట్టుకోవాలండి. ఇలా ఒక పెనం పెట్టి మళ్ళీ మన బిర్యానీ బగోన్ని పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఉండనివ్వాలి. దీనిపైన ఇలా బరువు పెట్టాలండి. ఒక పెద్ద బగోన్ నిండా వాటర్ పోసుకొని బరువు పెట్టడం వల్ల ఆవిరి అనేది అస్సలు బయటికి పోకుండా మంచిగా దమ్ అవుతుందండి. ఇలా 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఉండనివ్వాలండి. మంటని 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు 20 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ మనం అలాగే ఉండనివ్వాలండి. ఒక 10 నిమిషాలు మనం బిర్యానీని అలాగే ఉండనిచ్చాక ఇప్పుడు మూత తీసి బిర్యానీ ఎలా వచ్చిందనేది చూడాలండి. చూడండి మన చికెన్ బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా మనం చికెన్ బిర్యానీ చేసేటప్పుడు కింద పెనం పెట్టుకొని చేయడం వలన చికెన్ అనేది అస్సలు మాడిపోదండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదండి మన చికెన్ దమ్ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఇప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ బిర్యానీని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. చూస్తున్నారు కండి మన చికెన్ ముక్క కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో.
ఈ చికెన్ దమ్ బిర్యానీకి ఇలా మిర్చి కర్రీ రైతా ఏది పెట్టుకొని తిన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు కర్రీ కానీ రైతా కానీ లేకున్నా కూడా మనం సింపుల్గా ఒక నిమ్మరసం పిండుకొని ఆనియన్స్ పెట్టుకొని తిన్నా కూడా చికెన్ బిర్యానీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చికెన్ దమ్ బిర్యానీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.